ఒకవేళ అమ్మా నాన్నల స్థానంలో రోబోలు వస్తే ఏమవుతుంది? నెంబర్ 5, అమ్మలా గట్టిగా మందలించడానికి బదులుగా రోబోలు కేవలం ఒక వార్నింగ్ మాత్రమే ఇస్తాయి. ఇది ఒక నియమం ప్రకారమే నడుస్తాయి. భోజనం కూడా ఎంత ఫిక్స్ అయిందో అంతే ఇస్తుంది. అమ్మలా ఇంకో రోటీ తిను అని ప్రేమగా అడగదు. నెంబర్ 5, పిల్లలకు అమ్మా నాన్నలు కనిపించకపోతే ముందుగా వాళ్ళనే వెతుక్కుంటూ తిరుగుతారు. నెంబర్ 4, ఒక మంచి విషయం ఏంటంటే ప్రతి రోజు ఒకే కూర తినాల్సిన అవసరం ఉండదు. రోబోలకు ఆర్డర్ ఇస్తే రోజు పిజ్జా, బర్గర్లు కూడా తినొచ్చు. నెంబర్ 3, నాన్నలా పాకెట్ మనీ అయితే ఇస్తుంది, కానీ ఆ డబ్బుతో పాటు నాన్న ప్రేమ మాత్రం ఉండదు. అంతేకాదు రోబోలు మనం చేసే ప్రతి పనిని రికార్డ్ చేస్తుంది. అప్పుడు అబద్ధం చెప్పడం కూడా కుదరదు, ఎందుకంటే దానికి అన్ని తెలిసిపోతాయి. నెంబర్ 2, ఈ రోబో కూడా మన అమ్మలాగా కోపడితే దానికి బ్యాటరీ తీసేస్తే చాలు, వెంటనే నిశ్శబ్దంగా అయిపోతుంది. లాస్ట్ ది చూసే ముందు ఈ వరల్డ్ లోనే అందరికంటే పవర్ఫుల్ పర్సన్ మన అమ్మ అని నమ్మే వాళ్ళు వీడియోను లైక్ చేసి మీ అమ్మ పేరు కామెంట్ చేయండి. నెంబర్ 1, మనల్ని ప్రేమగా మందలించే వాళ్ళు లేకపోతే జీవితంలో ఆ మజానే ఉండదు. ఈ ప్రపంచంలో అమ్మా నాన్నల స్థానం ఎవరూ భర్తీ చేయలేరు. వారి విలువ వాళ్ళు మనతో లేనప్పుడు మాత్రమే మరింత తెలుస్తుంది.